బ్రేకింగ్ న్యూస్. పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల వల్ల భారతదేశానికి సంబంధించిన ఒక ఆర్మీ జవాన్ వీరమరణం పొందాడు. అతని పేరు నాయక్ దినేష్ కుమార్. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్ పేరిట పాకిస్తాన్ ఉగ్ర సంస్థలపై మన భారత సైన్యం అటాక్ చేయడం మనందరికీ తెలిసిందే. చాలా మంది పైగా అక్కడ మరణించారు. ఉగ్రవాద సంస్థకు సంబంధించి వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ వారు కానీ దుర్మరణం పాలయ్యారు. అయితే ఈ ఈ సంఘటన తర్వాత పాకిస్తాన్ ఎలా అయినా సరే భారతదేశం పైన కక్ష తీర్చుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఏ ఏ క్షణమైనా సరే భారత్ పైన ఎటువంటి అటాక్ జరిగినా మనం ఆలోచన చేయక్కర్లేదు. ఎందుకంటే ప్రస్తుతం వాళ్ళ సిట్యుయేషన్ అలా ఉంది. ఎందుకంటే ఒక పక్క పాకిస్తాన్ ఉగ్రవాదులకి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పిన పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ఉగ్రవాదులు చనిపోయిన తర్వాత వాళ్ళ అంత్యక్రియలకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చి వచ్చిన వీడియో బయట ఒకటి బాగా వైరల్ అవుతుంది. ఒకసారి దాన్ని కూడా మేము ప్లే చేసే ప్రయత్నం చేస్తాం. ఒకసారి చూడండి. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని అతను ఓదార్చే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే మరి ఈ పాకిస్తాన్ సంబంధించిన ఈ జవాన్లు తప్పుదావలో వచ్చి ఈ పాకిస్తాన్ ఇండియా బోర్డర్ దగ్గర ఈ ఇండియా బోర్డర్‌లో ఉన్న కొన్ని గ్రామాల పైన పాకిస్తాన్ కక్ష తీర్చుకోవాలి. ఎలా అయినా సరే ఈ దాడికి ప్రతిఫలం ఇవ్వాలని చెప్పేసి అమాయకపు ప్రజలపైన దాడి చేసింది. ఇందులో మన ఆర్మీ జవాన్ అక్కడ ప్రజల్ని కాపాడే ప్రయత్నంలో అతను వీరమరణం పొందాడు. అయితే చాలామంది అక్కడ చనిపోయారు. దాదాపు ఈ జవాన్‌తో పాటు 12 మంది చనిపోయారు. అలాగే 40 మందికి తీవ్ర గాయాలైనాయి. సో, పాకిస్తాన్ తన కుక్క బుద్ధిని ఎప్పుడు కూడా చూపించుకుంటూనే ఉంటుంది. ఈసారి కూడా అలానే చూపించుకుంది. సో, దీన్ని కూడా మనోళ్ళు నోటీస్ చేశారు. జస్ట్ మన భారత రెడ్ బుక్‌లో రాసుకున్నారు. సో, దీనికి ఖచ్చితంగా సరైన సమాధానం త్వరలోనే ఇవ్వబోతున్నాం. ఒకసారి ఏం జరిగింది? అసల అక్కడ సిట్యుయేషన్ ఎలా ఉందనే పూర్తి విషయాలన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ఆదిత్య లైన్‌లో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఆదిత్య చెప్పండి. మన దినేష్ ఆర్మీ జవాన్ వీరమరణం పాలయ్యారు. వాళ్ళ కుటుంబ సభ్యులు గాని, లేకపోతే అక్కడున్న ఆర్మీ వాళ్ళు గాని ఎవరైనా అతని గురించి మాట్లాడే ప్రయత్నం జరిగిందా? అతను ఏ క్రమంలో చనిపోయారు? ఏంటి? తేజ, పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ పైన భారత్ యుద్ధానికి దిగిన నేపథ్యంలో ఇటు నియంత్రణ రేఖ పొడవునా కూడా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి కూడా నెలకొనడం మనం చూస్తున్నాం. సరిహద్దు మొత్తం కూడా ఇప్పుడు భీకరంగా తయారైపోయాయి. పూర్తి స్థాయి యుద్ధానికి కూడా మన్నత్తు కూడా తయారైపోవడం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే భారత్ పాకిస్తాన్ సైన్యాన్ని సరిహద్దులకు తరలించేశాయి. యుద్ధ సామాగ్రిని కూడా చేరవేసేశాయి. సరిహద్దు గ్రామాల ప్రజలను కూడా కేంద్ర ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కూడా నిర్ణయించింది. బంకర్లలో తలదాచుకోవాలని సూచించింది. ప్రత్యేకించి జమ్మూ కాశ్మీర్ లో నెలకొన్న పరిస్థితులు అయితే ప్రత్యేకమని చెప్పుకోవాలి. పూర్తి స్థాయిలో పాక్ ఆక్రమిత కాశ్మీర్లతో సరిహద్దులు పంచుకుంటున్న కేంద్ర పాలిత ప్రాంతం ఇది. ఈ రెండు చోట్లే భారత ఆర్మీ బుధవారం తెల్లవారుజామున దాడులు సాగించింది. పాకిస్తాన్ భారీగా నష్టపోయింది కూడా ఇక్కడే. దీన్ని దృష్టిలో పెట్టుకునే పాకిస్తాన్ దురాఘాతాలకు తెరతీసింది. సరిహద్దు గ్రామాలపైన పదే పదే మోటార్ షెల్స్ తో దాడులు దిగుతుంది. జమ్మూ కాశ్మీర్ లో నియంత్రణ రేఖ వెంబడి దాడులు చోటు చేసుకుంటున్నాయి. భారత వైమానిక దాడులు ముగిసిన కొద్దిసేపటికే సాధారణ పౌరులపై ఇలా మోటార్ షెల్స్ తో ప్రతీకారానికి పాల్పడింది పాకిస్తాన్. ఇదేమో భారత్ కేవలం ఉగ్ర స్థావరాల మీద ఉగ్రవాదుల్ని టార్గెట్ చేసుకొని దాడులు చేస్తే వాళ్ళు మాత్రం సామాన్య పౌరులను కూడా చంపుతున్నారు. వాళ్ళకి ఏం అర్థం కాక ఈ దాడులు చేస్తున్నట్టుగా తెలుస్తుంది తేజ. పుంచ్లోని కృష్ణఘాటి, షాపూర్, మన్కోట్, జమ్మూ సెక్టర్, రాజౌరి జిల్లాలోని లామ్, మంజాకోట్, కాశ్మీర్ సెక్టర్ కు కుప్వారా జిల్లాలోని కర్నా, యూరి, సంగర్, బారాముల్లా వంటి జిల్లాల సరిహద్దు గ్రామాల నివాసుల పైన భారీ షెల్లింగ్ దాడులు అయితే సాగించింది పాకిస్తాన్ ఆర్మీ. రంగులతో సైతం కాల్పులు జరిపారు దేశ సైనికులని చెప్పుకోవాలి. ఈ ఘటనలో పలు నివాసాలు దెబ్బతిన్నాయి. కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. దీని తర్వాత ఆయా గ్రామాలన్నీ కూడా ఖాళీ అయిపోయాయి. స్థానికులు బంకర్లకు తరలిపోయారు. మరి కొంతమంది సురక్షిత ప్రదేశాలకు తరలించేశారు కూడా. అయితే తంగర్లో భారీ నష్టం కూడా సంభవించింది. పలు నివాసాలు ధ్వంసమయ్యాయి. కొన్ని మంటలు చిక్కుకున్నాయి. ఇటీవల కాలంలో ఈ ప్రాంతంలో చోటు చేసుకున్న అతి భారీ షెల్లింగ్ ఇదని కూడా చెప్పుకోవాలి. అయితే ఇదే దాడిలో మీరు అన్నట్టు భారత ఆర్మీ జవాన్ పైఫీల్డ్ రెజిమెంట్ చెందిన లాన్స్ నాయక్ దినేష్ కుమార్ శర్మ కూడా వీరమరణం పొందారు. ఈ విషయాన్ని కూడా ఆర్మీ ధృవీకరించడం జరిగింది. ఈ మేరకు వైట్ నైట్ కార్ప్స్ తన అధికార ఎక్స్ అకౌంట్ లో కూడా దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది. ఆయనతో పాటు 12 మంది పౌరులు మృతి చెందారు. 43 మందికి పైగా గాయపడ్డారు. సో వారిని ఆసుపత్రికి తరలించి కూడా చికిత్స అందిస్తున్నారు. ఈ రకంగా పాకిస్తాన్ అంటే భారత్ ఎటువంటి దాడులు చేస్తుందో దానికి కౌంటర్ అటాక్ గా చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తుంది. కాకపోతే భారత్ చేస్తుంది ఉగ్రవాదం పైన
ఆ వాదుల పైన. కాకపోతే వీళ్ళు మాత్రం సాధారణ పౌరుల్ని, అమాయకుల్ని టార్గెట్ చేసుకొని భారత్‌ని దెబ్బతీయాలన్న ఒక దురుద్దేశంతో ఇటువంటి దాడులు చేస్తుందని చెప్పుకోవాలి. సో అటువంటి కారణంగా మనం ఇవాళ దినేష్ కుమార్ శర్మని కోల్పోయామని చెప్పుకోవాలి. కాకపోతే దీన్ని భారత్ గుర్తుపెట్టుకుంటుంది. దీనికి కౌంటర్ గా కూడా ఇస్తుంది. చూద్దాం ఆ రోజు కోసం. ఆల్రెడీ ఇప్పుడు ఫేజ్ 1 కూడా అయిపోయింది. ఫేజ్ 2, ఫేజ్ 3 కూడా స్టార్ట్ అవుతాయి. గట్టి కౌంటర్ అయితే భారత్ నుంచి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు తేజ. రైట్ ఆదిత్య, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సో గాయస్, చూస్తున్నారు కదా పాకిస్తాన్ తన కుక్క బుద్ధిని ఏ రకంగా చూపించుకుంటుందో. ఆపరేషన్ సింధూరం పేరుతో మనం ఉగ్రవాద సంస్థలపైన మనం దాడి చేసి వాళ్ళని హతమార్చి వాళ్ళందరినీ కూడా చంపేస్తుంటే పాకిస్తాన్ భారత్ పైన కక్ష తీర్చుకుంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల పైన మనం దాడి చేసింది. సో భారత్ పైన ఏదో రకంగా కక్ష తీర్చుకోవాలి. తర్వాత పాకిస్తాన్ ప్రజల్ని కూడా అక్కడ వాళ్ళని కంట్రోల్ చేయగలగాలి. అంటే భారత్ అంతా దాడి చేస్తుంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేస్తుందా, చూస్తుందా కుక్కల్లాగా అని చెప్పేసి వాళ్ళు అక్కడ ఉంటారు. కాబట్టి వాళ్ళని కొంచెం ఏదో రకంగా మిస్మరైజ్ చేయడానికి ఈ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఈ రకమైనటువంటి కాల్పులకి పాల్పడుతుంది. సో ఇందులో ముఖ్యంగా మన ఆర్మీ జవాన్ వీరమరణం పాలయ్యారు. ఎందుకంటే ఒక సైనికుడు తన భారతదేశానికి భారతదేశంలో ఉన్న అతని ప్రజలకి ఏ ఆపద వచ్చినా ముందు నిలబడేది సైనికుడే. తన ఛాతి చూపి ముందు నా పైన దాడి చేయి, తర్వాత రా అనే విధంగా సైనికుడు నిలబడతాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఈ దినేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఈ జవాన్, ఆయన కూడా అదే రకంగా పాకిస్తాన్ కుక్కలు దాడి చేస్తుంటే ఆయన ముందుండి నిలబడ్డారు, మరణం పాలయ్యారు. సో ఏదేమైనప్పటికీ ఇతనికి ఘన నివాళులు అయితే మనం అర్పించాలి. భారత ఖచ్చితంగా ఇతన్ని గుర్తుపెట్టుకుంటుంది. ఇతను ఖచ్చితంగా భారతమాత ముద్దు బిడ్డగా ఈ భారత భూమి ఎప్పుడు కూడా ఇతన్ని స్మరించుకుంటూనే ఉంటుంది. అలాంటి వ్యక్తి ఈ ఆర్మీ జవాన్ దినేష్ కుమార్. ఇతను ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి మనం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. సో ఏదేమైనప్పటికీ ఇలాంటి సంఘటనలు ఇంకా జరగవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం అలాంటి యుద్ధ వాతావరణం పాకిస్తాన్ భారత్ మధ్య ఉంది. ఈ పాకిస్తాన్ పెంపుడు కుక్కల్ని కూడా త్వరలోనే మన వాళ్ళు మొత్తం పురుగుల్ని వేరేసినట్టు వేరేయడానికి ప్రయత్నిస్తున్నారు. సో వాళ్ళు ఏదైతే ఆపరేషన్స్ చేయబడుతున్నారో వాటన్నిటిలోని కూడా సక్సెస్ అవ్వాలని కూడా మన దేవుణ్ణి పూజిద్దాం. జై భారత్, జై హింద్.